ఏదన్నా పెద్ద పని ముంగటేసుకున్నామంటే ఇక మన చుట్టుముట్టు ఉండేటోళ్ళు 10 తీర్ల మాట్లాడుతుంటారు. ఒకడు వంకాయ అంటాడు, ఇంకోడు టెంకాయ అంటాడు. అట్లయితదా అని అంటారు, ఇట్లయితదా అని అంటారు. ఇక వాని కాలు పట్టి కిందికి గుంజేదాకా ఏవేవో మాట్లాడుతుంటారు. గిట్లనే సైకిల్ పార్టీ లీడర్ లోకేషన్ సార్ పాదయాత్ర షురూ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడిర్రు. కానీ గవేవి పట్టించుకోకుండా నడిచి నడిచి ఆఖరికి ఓ దరికి చేరిండు బాబు. పాండ్రి అరుసుకునొద్దాం. జనవరి 27వ తారీఖు నాడు సురువైంది లోకేశం నడుసుడు. ఇక అప్పటి సంధి ఒక తిరుగుడు కాదు పోయినరి. అన్ని జిల్లాలు సుడిపెట్టుకుంటా నడమ ఆగి ముచ్చట్లు చెప్పుకుంటా 226 దినాలు 3132 కిలోమీటర్లు కాళ్లకు గిర్రలు కట్టుకున్నట్టే తిరిగిండు. బాటెంట నడుచుకుంటా పోతుంటే పబ్లిక్ కూకుంటారా, సమస్యలు బాగానే చెప్పుకున్నారట. అట్లా 4000కి ఎక్కువనే కాగితాలు ఇచ్చిర్రాట. ఇక అంతకు ముందు కాలు నొచ్చినా ఏలు నొచ్చినా నడుచుడైతే ఆపలేదు గాని నాయనే చంద్రాల సారు జైల్లో పడేటాలకు ఒక్కటేసారి 79 దినాలు ఇరాం పెట్టిండు బాబు. చంద్రాల సారు బయటకు వచ్చినాక మళ్ళా సురువు చేసిండు. ఓ యాత్ర అంటే యాత్ర కాదు పోయినరి. నడిచిన అన్ని దినాలు యాన్నో ఓ కాడ కిరికిరి, యాన్నో ఓ కాడ సైకిల్ పార్టీ వాళ్ళకు ప్యాన్ పార్టీ వాళ్ళకు లొల్లి జగడమే అన్నట్టు అయింది. పోలీసు కేసులు, కార్యకర్తలకు దెబ్బలు గట్టిగానే అయినాయి. అన్నిటికీ మించి లోకేశం యాత్రల సెల్ఫీల ప్రచారం గట్టిగా నడిచింది. యాడ మకాం పెడితే ఆడ సెల్ఫీలు దిగిండ్రు. అట్లా ఏం తక్కువ 3.5 లక్షల కంటే ఎక్కువనే మందితో సెల్ఫీలు దిగిండాట. సెల్ఫీ దిగిన వాళ్ళ ఫోటోలను వాళ్ళ ఫోనుకు పంపించే వివరం కూడా చేసిర్రాట. లెక్కకైతే కుప్పంకెళ్ళి సురువు చేస్తే ఇచ్చాపురం దాకా లోకేశం 400 దినాలు 4000 కిలోమీటర్లు నడుస్తాడన్నారు తోల్తా. కానీ నడమ కుంట్లు వాడి చంద్రాల సారు జైలుకు పోయి అంతా ఆగమాగం అయింది. అట్లా 400 దినాలు పోయి 226 దినాలకు వచ్చింది. 4000 కిలోమీటర్లు పోయి 3132 కిలోమీటర్లకు వచ్చింది. అట్లిట్లా లోకేశం పాదయాత్ర అయితే ఒడిసింది. 20 తారీఖు నాడు భోగాపురం కాడున్న పోలిపల్లిలో పెద్ద మీటింగ్ పెడతారట. పవనాలు కూడా మీటింగ్ పోతాడట. మరి ఈ పాదయాత్రతోని సైకిల్ పార్టీ వాళ్ళకు ఎలక్షన్లలో ఏమాత్రం ఎలుగులైతుందో ఏమో చూడాలి.